హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ శనగపప్పుతో పాయసం చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పుని ఇలా 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి. ఇలా ప్రతి పండగకు శనగపప్పు పాయసం చేస్తారండి. అక్కడ సబ్బు బియ్యాన్ని కూడా భాగం తీసుకున్నానండి. శనగపప్పులో భాగం సబ్బు బియ్యం తీసుకున్నాను. సబ్బు బియ్యాన్ని కూడా 2-3 సార్లు కడుక్కోవాలండి. అలా కడుక్కోవడం వలన బాగా దాని మీద ఉన్న డస్ట్ అనేది పోతుందండి. తర్వాత నానబెట్టుకోవాలండి కొన్ని నీళ్లు వేసుకొని సబ్బు బియ్యాన్ని, ఎందుకంటే తొందరగా మనకు ఉడికిపోతాయండి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని 2 స్పూన్లంతా ఉప్మా రవ్వని, గోధుమ రవ్వనండి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకున్న గోధుమ రవ్వ టేస్ట్ బాగా ఉంటుంది, పాయసం చిక్కగా ఉంటుందండి, పల్చబడదండి. తర్వాత అది వేగిన తర్వాత మనము నానబెట్టుకున్న శనగపప్పును వేసి కలుపుకోవాలండి. రెండిటికి కలిపి మనము 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి నేను. మీరు మీ క్వాంటిటీని బట్టి నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే శనగపప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి. తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి నాకు. తర్వాత మనము కడిగి నానపెట్టుకున్న సబ్బు బియ్యం ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులోకే వేయాలండి. ఇలా వేసుకోవాలండి. సగభాగం ఉడికిన తర్వాత మనము సబ్బు బియ్యాన్ని వేసుకోవాలండి. శనగపప్పు ఉడికిన తర్వాత ఇలా సబ్బు బియ్యాన్ని వేసుకొని సబ్బు బియ్యాన్ని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికించడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 5 నిమిషాలలో సబ్బు బియ్యం నానింటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. అలా ఉడికించిన సబ్బు బియ్యానికి మనము పాయసానికి తగినంత నీళ్లు పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత సబ్బు బియ్యము ట్రాన్స్పరెంట్గా బాగా కనిపిస్తున్నాయి, ముత్యాలలాగా కనిపిస్తున్నాయి. చూడండి, రవ్వ, శనగపప్పు, సబ్బు బియ్యము ఇలా వేసి మొత్తము మెత్తగా ఉడికించుకున్నానండి నేను. ఇలా పాయసంలోకి మనము పక్కన పాలను కాంచి పెట్టుకున్నానండి. ఆ పాలను వేస్తున్నానండి. ఇలా పాయసానికి తగినంతగా కొన్ని పాలను వేసుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయని, అందుకు పాలల్లో ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత తర్వాత మనము బెల్లంని వాడుతామండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. చాలామందికి చాలా ఇష్టం ఇది శనగపప్పు పాయసము. ఇలా పాలను ఉడికించిన తర్వాత మనము శనగపప్పుని ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత బెల్లాన్ని తీసుకున్నానండి. తీసుకొని అది కరగడానికి ఉడికించుకున్నానండి. బెల్లము బాగా కరిగేంత వరకు మనము కలుపుతూనే ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉంటే గిన్నెకు అంటుకోదండి. తరువాత యాలుకలు, చక్కెర మిక్సీ పట్టుకున్నానండి. ఇలా యాలకుల పౌడర్ని కూడా వేసి కలుపుకున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బాగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగా ఉంటుందండి శనగపప్పు పాయసానికి. చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో బెల్లం వేయడం వలన. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కాగిన తర్వాత మనము జీడిపప్పును వేసుకున్నానండి. జీడిపప్పు వేయించుకునేటప్పుడు తర్వాత బాదం పప్పుని కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు మనం కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలండి. ముందే వేస్తే కిస్మిస్ అనేటివి తొందరగా మాడిపోతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పాయసంలోకి వేసుకోవాలండి. ఇలా పాయసంలోకి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోవడం వలన టేస్ట్ భలే ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలా చేసుకున్న తర్వాత మనము ఎండు కొబ్బరి తురుమును తీసుకొని ఈ పాయసంలోకి మిక్స్ చేసుకోవాలండి. ఆఖిరన అండి ఎండు కొబ్బరిని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసి సర్వింగ్ చేసుకొని తీసుకోండి. చాలా టేస్టీగా